ఒక 4 మంత్స్‌గా ఒకటే టాపిక్ అవుతుంది మెయిన్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలో. అదేదో మూవీ గురించి కాదు 'ధురంధర్' అసలు పార్ట్ 1 అయితే పిచ్చెక్కించిందనమాట. సో, ఆ హైప్‌కి అందరూ పిచ్చయిపోయారు. అండ్ ఇప్పటికి కూడా 'ధురంధర్ 1' అంటే ఒక 5 డేస్ క్రితం వరకు కూడా 'ధురంధర్ 1' ఇంకా థియేటర్‌లో ఆడిందంటే ఆ హైప్ ఎంతుందో మనకు అర్థం చేసుకోవచ్చనమాట. మనమందరం అర్థం చేసుకోవచ్చు. సో, అదే రేంజ్‌లో 'ధురంధర్ 2' ఉందా లేదా అని నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈరోజు ఫైనల్లీ మూవీ రిలీజ్ అయిపోయింది థియేటర్స్‌లో. అందుకే నేను వెళ్లి చూసేసి వచ్చేసాను కూడా. ఇది ఒక 3½ అవర్స్‌కి ఇంకొక 10 నిమిషాలు ఎక్స్‌ట్రా వేసుకోండి. ఇంకా 4 గంటలు ఉంటుందేమో, 4:30 గంటలు విత్ బ్రేక్ అనుకున్నాను. బట్ ఓకే. అంత లేదు. 3 అవర్స్ 40 మినిట్స్ అలా ఉంది. ఈ మూవీ అయితే నాకు బాగా అనిపించింది. బాగా నచ్చింది కూడాన. పార్ట్ 1 లాగే పార్ట్ 2 కూడా బావుంది. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్ అయితే చాలా అనిపించింది. సెకండ్ హాఫ్‌లో కొంచెం స్లోగా వెళ్ళింది అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. అండ్ మెయిన్‌గా 'రణ్వీర్ సింగ్' అబ్బా! అసలు యాక్టింగ్ అంటే ఎలా చేయాలంటే అతన్ని చూసి నేర్చుకోవచ్చనమాట. ఏ మూవీలో ఏ క్యారెక్టర్ తీసుకున్నా సరే ఫుల్ ఆన్ యాక్టింగ్ ఉంటుంది కదా! అది పర్ఫెక్ట్‌గా చేస్తాడనమాట. ఏ మూవీ అయినా సరే. ఈ మూవీలో కూడా అలానే నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా అట్రాక్టివ్‌గా ఉన్నారనమాట. మెయిన్‌గా అందరూ మాట్లాడుకునేది ఒకటే ఆ హెయిర్ గురించి. ఆ హెయిర్ ఎలా పెంచుకున్నారని. నేను కూడా టిప్స్ అడుగుదాం అనుకున్నాను. బట్ కుదరలేదు. చూద్దాం. ఓకే. అండ్ మీరు కూడా ఈ మూవీ థియేటర్స్‌లో చూడండి ష్యూర్‌గా. కొంచెం లెంతీ అనిపించొచ్చు. అండ్ వయలెన్స్ ఉంటుంది. అండ్ బిలో 18 వాళ్ళకి ఈ మూవీకి అలౌ చెయ్యరు. సో, అబోవ్ 18 వాళ్ళు మాత్రమే మీరు టికెట్స్ బుక్ చేసుకోండి.